వెల్కమ్ టు మన భీమిలి న్యూస్. స్వాతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందుగా ప్రభుత్వ మహిళా కళాశాల ఎదురుగా ఉన్న జీవీఎంసీ సెంట్రల్ పార్క్ వేదికగా 10,000 మంది విద్యార్థులతో స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ చేపడుతున్న జెండా ఉంచా రహే హమారా 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాక ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రాజేటి బసవకృష్ణమూర్తి అన్నారు. దీనికి సంబంధించి విలేకరుల సమావేశాన్ని సోమవారం విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి పురస్కరించుకుని ఆగస్టు 2వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల వేదికగా జెండా ఉంచా రహే హమారా కార్యక్రమాన్ని ప్రారంభించామని 31వ తేదీన పాడేరులో ముగింపు కార్యక్రమం ఉంటుందన్నారు. ఉత్తరాంధ్ర విద్యార్థి సేన వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సుంకరి రమణమూర్తి మాట్లాడుతూ విద్యార్థుల్లో జాతీయ సమైక్యతను దేశభక్తిని పెంపొందిస్తూ స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ చేపడుతున్న కార్యక్రమం అన్నారు. గౌరవ మీడియా ప్రతినిధులకు నమస్కారం. నా పేరు బసవకృష్ణమూర్తి, స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. జెండా ఉంచా రహే హమారా ఈ కార్యక్రమాన్ని జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారి జయంతిని పురస్కరించుకొని ఆగస్టు 2వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల ఆంధ్ర యూనివర్సిటీలో ప్రారంభించడం జరిగింది. దానికి కొనసాగింపుగా స్వాతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందుగా ప్రభుత్వ మహిళా కళాశాల ఎదురుగా ఉన్న సెంట్రల్ పార్క్ వద్ద ఈ జెండా ఉంచా రహే హమారా కార్యక్రమం ఆగస్టు 14వ తేదీన నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాకాన్ని 10,000 మంది విద్యార్థులు ఆ పార్క్ చుట్టూ కూడా ఫ్లాగ్ ర్యాలీ చేస్తారు. విద్యార్థుల్లో దేశభక్తిని, జాతీయ సమైక్యతను పెంపొందించడానికి స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ గత 10 సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో, ప్రతి హెడ్ క్వార్టర్లో కూడా ఈ జెండా ఉంచా రహే హమారా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఆగస్టు 31వ తేదీన పాడేరులో ఈ కార్యక్రమం ముగింపు ఉంటుంది. అంతేకాకుండా స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఇప్పటివరకు కూడా ఎన్నో జాతీయ సమైక్యత కార్యక్రమాలు, దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే అబ్దుల్ కలాం గారి మొట్టమొదటి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్కే. భీమిలి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. రెండో విగ్రహాన్ని చంద్రంపాలెం వేదికగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జనగణమన కూడా, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జనగణమన కూడా 2012కి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అప్పటి నుండి ఇప్పటి వరకు జనగణమన మహాగీతాలాపన అనే పేరుతో జిల్లా వ్యాప్తంగా ఈ జనగణమన గీతాలాపన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. విద్యార్థుల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ఐక్యతాభావం, దేశభక్తి, జాతీయ సమైక్యత పెంపొందించాలన్నదే మాకు ముఖ్య ఉద్దేశం. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉత్తరాంధ్ర విద్యార్థి సేన వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సుంకరి రమణమూర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నేను డాక్టర్ సుంకరి రమణమూర్తి, వ్యవస్థాపక అధ్యక్షులు, ఉత్తరాంధ్ర విద్యార్థి సేన. స్టూడెంట్ యునైటెడ్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఆగస్టు 14వ తారీఖున జరిగే త్రివర్ణ పతాక ప్రదర్శన, 25,000 అడుగులు చదరపు అడుగుల త్రివర్ణ పతాక ఆవిష్కరణ దాదాపు 10,000 నుంచి 15,000 మంది విద్యార్థులతోనూ, అదేవిధంగా మేధావులతో, అలాగే దేశ సమైక్యతావాదులతో ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది ఉత్తరాంధ్ర విద్యార్థి సేన స్టూడెంట్ యునైటెడ్ నెట్వర్క్ ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమం ఇప్పటిది కాదు, దాదాపు 10-15 సంవత్సరాల నుంచి స్టూడెంట్ యునైటెడ్ నెట్వర్క్ ఆధ్వర్యంలో జరుగుతూనే ఉంది. విద్యార్థుల్లో దేశభక్తిని, అదేవిధంగా జాతీయ సమైక్యవాదాన్ని పెంపొందించే ఒకే ఒక లక్ష్యంతో స్టూడెంట్ యునైటెడ్ నెట్వర్క్ ప్రయత్నం చేస్తూనే ఉంది. ఆ దిశగా చాలా వరకు కృషి ఫలించిందని మేము అనుకుంటున్నాం. అందుకు పింగళి వెంకయ్య గారి స్ఫూర్తి ఈ కార్యక్రమానికి. పింగళి వెంకయ్య గారు జాతీయ జెండా రూపకల్పన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచి తెలుగు రాష్ట్రాల తాలూకా ఐక్యతను, తెలుగు రాష్ట్రాల తాలూకా ఖ్యాతిని దశ దిశలా వ్యాప్తి చేసిన పింగళి వెంకయ్య గారి స్ఫూర్తి ఆధారంగా ఈరోజు త్రివర్ణ పతాక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారి ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్క విద్యార్థిని కృషి చేయాలని ఆ రోజు పిలిపిస్తున్నాం. ఆగస్టు 2వ తారీఖున అంబేద్కర్ లా కళాశాలలో ఏర్పాటు చేసిన పింగళి వెంకయ్య గారి జయంతి స్టార్ట్ చేసుకొని, అలాగే ఆగస్టు 31న పాడేరులో జరిగే త్రివర్ణ పతాక ప్రదర్శన వరకు ఇది ముగింపు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క మేధావి విద్యార్థులు, అలాగే జిల్లాలో ఉన్న ప్రతి ప్రజాప్రతినిధి పాల్గొనాల్సిందిగా ఉత్తరాంధ్ర విద్యార్థి సేన ద్వారా మేమందరం కూడా తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय।
భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జోహార్ పింగళ వెంకయ్య గారు, జోహార్ జోహార్, జోహార్ పింగళ వెంకయ్య గారు, జోహార్ జోహార్, జోహార్ పింగళ వెంకయ్య గారు, జోహార్ జోహార్, భారత్ మాతా కీ జై, 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 భారత్ మాతా కీ జై.